ఇది మా నాన్నమ్మ స్టైల్‌లో చేసిన ఉసిరికాయ ముక్కల పచ్చడి. చాలా సింపుల్‌గా గ్యాస్‌తో పని లేకుండా చేసుకోవచ్చు. రుచి పుల్ల పుల్లగా, కారం కారంగా అద్భుతంగా ఉంటుంది. ఒక అర కేజీ దాకా కూడా ఉసిరికాయలు తీసుకొని తడి లేకుండా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత వీటిని తొనల్లాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కావాలనుకుంటే ఉసిరికాయలతో కూడా డైరెక్ట్‌గా చేసేసుకోవచ్చు. ఎక్కడైనా మచ్చలుంటే అక్కడ కట్ చేసుకొని ఈ విధంగా ముక్కల్ని కట్ చేసుకోండి. ఈ ముక్కలు దేనితోనైనా కొలుచుకుంటే 4 గింతలొస్తాయి. మిగతా ఇంగ్రీడియెంట్స్ వేయడం ఈజీ. గ్లాస్‌తో కొలిచినప్పటికి కూడా కొద్దిగా పై వరకు కొలుచుకోండి. ఇక్కడ 4 గ్లాసుల ముక్కలకి ఒక అర గ్లాస్ దాకా కూడా ఆవపిండి, ఒక గ్లాస్ దాకా కారం, 1, 2 టీ స్పూన్లు తగ్గించుకుని అర గ్లాస్ దాకా కూడా ఉప్పు, ఒక వెల్లుల్లో పాయలన్నీ కూడా తొక్కలు తీసుకుని వేసుకోండి. మనం వేసే ఇంగ్రీడియంట్స్ మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వేస్తే మన పచ్చడి రుచి అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నేను యూజ్ చేసేది శ్రీ రామకృష్ణ వారి కోల్డ్ ప్రెస్ గ్రౌండ్నట్ ఆయిల్ అండి. వీళ్ళు పాత గానుగ పద్ధతిలో ఆయిల్ అనేది తయారు చేస్తారు. అందుకే టేస్ట్ చాలా రిచ్ గా, హెల్త్ బెనిఫిట్స్ ఎక్కడా కూడా పోకుండా ఉంటుంది. అందుకే ఒరిజినల్ ఈజ్ ఆల్వేస్ ఒరిజినల్. ఆయిల్ 1.5 గ్లాసుల దాకా కూడా వేసుకుని ఒక్కసారి అంతా కూడా కలిపేసుకుని అరచెక్కంత నిమ్మరసాన్ని పిండుకోండి. దీనివల్ల ఉసిరికాయలున్న వగరు బ్యాలెన్స్ అయిపోతుంది. నిమ్మకాయ వేసుకున్న తర్వాత మరొక్కసారి కలిపేసుకుని మూత పెట్టుకుని 2 రోజుల పాటు పక్కకు పెట్టుకోండి. 2 రోజుల తర్వాత మరొక్కసారి కలిపేసుకుని ఎయిర్‌టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటే 2, 3 నెలల వరకు కూడా నిల్వ అవుతుంది. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.